మీకు తెలుసా ఈ రెసిపీ? ఒకసారి చూడండి, చూసి మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. చిన్నప్పుడు మేమైతే గింజలు అన్నం అనేవాళ్ళమండి. ఇప్పుడు ఏంటంటే పెరిగిన తర్వాత దీని బెనిఫిట్స్ చూశాక వీక్లీ వన్స్ అయినా తప్పకుండా ఉండాల్సిందే అండి లంచ్లో. ఆఫీస్ గోవర్స్కి బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. పక్కన ఏదైనా ఇలా ఆకుకూర పెట్టుకుని అంత పొడి వేసుకుని తింటే ఆహా అండి. అన్నదాత సుఖీభవ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి వీడియో చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైన వాళ్ళకు వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1 గ్లాస్ వరకు బొబ్బర్లు అండి. ఇవి వైట్ కలర్యే తీసుకుంటున్నాను నేను, అలసందలు అని కూడా అంటారు. 1 గ్లాసు తీసుకుని ఎంత కరెక్ట్గా కడిగేసి గ్లాసున్నర వాటర్ పోసి పెడితే ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, ఎక్కువైతే వద్దు. 2 విజిల్స్కి కొంచెం నెయ్యి వేస్తున్నాయి, ఎందుకంటే ఒక నెయ్యి చుక్క కానీ నూనె చుక్క కానీ వేస్తే పొంగదు కదా. అలాగే ఒక బౌల్ కూడా వేయడం నాకు అలవాటు అండి. పొంగినా అంతగా బయటికి రాదనమాట. ఇంతలోపు మనం పక్కన ఒక చిన్న బౌల్ వరకు కొబ్బరి తురుమండి, ఒక 2 ఆనియన్స్ వరకు, 1 ఆలు కట్ చేసి పెట్టుకోవాలి, 4-5 పచ్చిమిర్చి అండి, సరిపోతాయి. ఇంకా పక్కన కట్ చేసే లోపు ఇక్కడ 2 విజిల్స్ వస్తాయండి. తీసి చూద్దాం. ఇంకా చూడండి, ఎక్సైజ్ వాటర్ అంతా బౌల్లో పడింది కదా. చూస్తే మనకి ఇది 75% దాకా ఉడుకుంటుంది, మరీ మెత్తగా అయితే అవ్వద్దు. దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్లాస్కి గ్లాస్ అండి మనం, ఎందుకంటే రైస్ కొంచెం తక్కువ తినడానికి ఇలా అయితే మనకి బెటర్ అనమాట. సరి తీసుకోవాలండి, కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఏం వేయకుండా 3 నుంచి 4 వరకు ఎండుమిర్చి వేసి, కొన్ని పల్లీలు 2 స్పూన్ల వరకు, కొన్ని ధనియాలు, కొంచెం శనగపప్పు అంతా 2 స్పూన్స్ వేస్తే చాలండి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. వేగిన తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. ఆ పొడి రెడీ చేసుకుని ఇంతలోపు మనం పక్కన ప్యాన్ పెట్టుకుని ఎంత 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తే సరిపోతుందండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వేసి, పోపు దినుసులు వేసి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలండి. అది కాస్త వేగుతుంది అన్న టైంలో ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసుకోవాలి. వెజిటేబుల్స్ పడుతున్నాయి మనకి ఇందులో, రైస్ క్వాంటిటీ తక్కువ పడుతుంది, అటు బొబ్బర్లు కూడా ఉన్నాయి కదా. మనకి ఏంటంటే చాలాసేపు కడుపులో ఆకలి వేయకుండా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుందండి. ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవడం నాకు ఎంతో ఇష్టం అండి. అలా వెళ్ళి తీసుకొచ్చి వేస్తాను. మీకు ఇష్టమైతే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు కాస్త తీసి పెట్టుకున్నాం కదా మనం చిన్న బౌల్ వరకు కొబ్బరి, అది కూడా వేసేసి అది కాస్త ఫ్రై అయింది అన్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకుని పక్కన బొబ్బర్లు ఉడికాయి కదా, అది వాటర్లోంచి తీయాలి. ఆ వాటర్ కూడా వేయొద్దండి, ఎందుకంటే మరీ ముద్దగా అయిపోతుంది. అందుకని ఇది వేసి నార్మల్గా నేను కుక్కర్లో వేయట్లేదు, జస్ట్ అది ఉడకడానికి మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని కావాలనుకుంటే మనం 1-2 చొప్పున పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నామంటే ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది, పెట్టేసుకోవచ్చు. పక్కన ఏదైనా కర్రీ రెడీ చేసుకున్నామంటే మనకు అయిపోతుంది అనమాట. లేదు అనుకుంటే మామూలుగా అయితే మనకు ఒక 15 మినిట్స్ అయితే పడుతుందండి ఇది ఉడకడానికి. రైస్ నానిపోయి ఉన్నాయి, ఇటు బొబ్బర్లు కూడా ఉడికినాయి, కానీ 2 కలిపి అవ్వాలి కదా. అందుకని చూడండి, అసలు అది వైట్గానే ఉంటుంది. అందుకే మనం ఇందులో వైట్ బొబ్బర్లనే చూజ్ చేసుకున్నది. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ ఇందులో వేసి చక్కగా కలపాలండి. ఇది వేడిగున్నప్పుడు తినాలి, చల్లారిన తర్వాత కూడా బాగుంటుందండి. నిజంగా అంత నెయ్యి వేసుకుని తినాలి అసలు. ఇందులో నెయ్యితోనే టేస్ట్ అండి. 1 స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి వేసుకుని ఒక 2 మినిట్స్ ఉంటే ఉమ్మగిలిపోతుందండి. అది అయిన తర్వాత మనం తీసి హాట్ బాక్స్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనం లంచ్ బాక్స్లో సర్దేసుకోవచ్చు. మనం తినడానికి సూపర్ డిష్, పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుందండి. వాళ్ళు మళ్ళీ అడుగుతారు కూడా. ఇదేంటంటే మళ్ళీ పైన కొంచెం నెయ్యి వేస్తే ఏంటంటే తీయగానే మంచి స్మెల్ వస్తుంది అనమాట, తినడానికి మనకు ఇష్టమవుతుంది. ప్లేట్లో అంత ఏదైనా ఆకుకూర పెట్టుకుని పక్కన మజ్జిగ పులుసుతో తినాలండి. ఇది బాగుంటుంది అసలు, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. వడ్డించిన తర్వాత మళ్ళీ పైన నెయ్యి వేయడం అలవాటు అండి మాకు. మీకు కూడా ఇదే అలవాటు అయితే నాకు చెప్పండి. అయితే ఇది బాక్స్లో సర్దేప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం పొడి పట్టుకున్నాం కదా, అది కాస్త పెట్టాలండి, దాంతో కలిపి తింటే బాగుంటుంది అనమాట. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.